తెలంగాణలో గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న 4 అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏసీబీ వారిచ్చిన సమాచారంతో మరికొందరి పాత్ర ఉన్నట్టుగా గుర్తించింది. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న జేడీ, ఏడీ పాత్రపై ఆరా తీస్తోంది. 2 కోట్ల 10 లక్షల రూపాయల ప్రైవేటు వ్యక్తుల అకౌంట్లకు బదిలీ అవడంపై దర్యాప్తు చేపట్టారు. అలాగే తాజాగా మరికొన్ని ఫిర్యాదులు అందడంతో భారీ స్కామ్ జరిగిందని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు లోలోనా కంపెనీ ఎండీ మొయినుద్దీన్ కొడుకు విక్రముద్దీన్ కూడా అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. బిందు, తెలంగాణలో సంచలనంగా మారినటువంటి గొర్రెల స్కామ్ కేసు సంబంధించి కూడా ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖలో పనిచేసిన 4 అధికారులు అరెస్ట్ చేశారు. అయితే వారిచ్చిన సమాచారం మేరకు కూడా ఈ కేసులో మరికొంతమంది కీలక అధికారుల పాత్ర ఉందని కూడా భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో జేడీతో పాటు ఏడీగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా విచారించేందుకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన తెలుస్తా ఉంది. మరోపక్క 2 కోట్ల 10 లక్షలకు సంబంధించినటువంటి ప్రైవేటు వ్యక్తుల అకౌంట్ లోకి మళ్లినటువంటి అంశమే కాకుండా తాజాగా మరికొన్ని ఫిర్యాదులు ఏసీబీకి అందుతున్న నేపథ్యంలో కూడా ఈ స్కామ్ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా లోలోనా కంపెనీ పేరుతో కాంట్రాక్టర్ల బిల్లులో పెట్టినటువంటి మొయినుద్దీన్ తో పాటు అతని కుమారుడు విక్రముద్దీన్ కూడా దుబాయ్ పారిపోయారు. వాళ్ళకి ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాళ్ళు ఇంకా పరారులో ఉన్నారు. అయితే ఈ కేసులో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర పనిచేసిన ఓఎస్డీ పాత్రపై ఏసీబీ ఆరా తీస్తుంది. దీంట్లో కేవలం జేడీ, ఏడీతో కాకుండా మంత్రి ఓఎస్డీ కూడా ఉన్నట్టుగా ఏసీబీ అనుమానిస్తుంది. అయితే ఫిర్యాదుదారులతో పాటు మరికొంతమంది ఈ కేసులో నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా వీరందరికీ కూడా నోటీసులు జారీ చేసి త్వరలో విచారించబోతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేసేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇక మొత్తం మీద ఈ స్కామ్ ఎల్లో తీసుకొస్తే మాత్రం ఈ స్కామ్ కొన్ని 100 కోట్లకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు ఏసీబీ అనుమానిస్తుంది. కాబట్టి కొన్ని కీలక అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. ఓకే వాసు.